Hi, hello everyone. Are you planning to go to Phuket? Aithe here is the complete itinerary for 3 days to go to Phuket. ఈ వీడియోలో 3 days perfect itinerary, must visit places, budget details, transport tips, food suggestions, hidden travel hacks, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హియర్ ఇస్ ద కంప్లీట్ గైడ్. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇండియా నుండి ఫుకెట్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ అవైలబుల్ గా ఉంటాయి ఫ్రమ్ సిటీస్ లైక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అండ్ ఢిల్లీ. ఫ్లైట్ డ్యూరేషన్ కూడా 3.5 to 4 hours లోనే అయిపోతుంది. టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్ కూడా మాకు 20,000 విత్ బ్యాగేజ్ తో వచ్చాయి. మీరు గనక ముందే ప్లాన్ చేసుకుని అడ్వాన్స్ గా తీసుకుంటే ఇంకా కొంచెం తక్కువకే రావచ్చు. నేనైతే మా కజిన్స్ తో ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఇండియన్స్ కి వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా సింపుల్ గా అయిపోతుంది. బట్ థాయిలాండ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ ఇండియన్స్ అయితే టీడాక్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి. మీ జర్నీ స్టార్ట్ చేయక ముందు మీ దగ్గర ఉండాల్సిన మస్ట్ నీడెడ్ థింగ్స్: టీడాక్ ఫామ్, 10,000 Thai bahts per head, ఫ్లైట్ టికెట్స్ అండ్ మీరు స్టే చేసే 2 days హోటల్ బుకింగ్ టికెట్స్ చూపించాలి. మేము యూజువల్గా ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ప్యాకేజెస్ అంతగా ప్రిఫర్ చేయము. బై ద వే మేమైతే ఫుకెట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. మాకైతే హైదరాబాద్లో చెక్ ఇన్ ప్రాసెస్లోనే టీడాక్ ఫామ్ అండ్ రిటర్న్ టికెట్స్ కూడా చూసారు. యాక్చువల్లీ దిస్ ఈజ్ అ సెకండ్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో ప్యాకేజెస్ కాకుండా మేమే ఒక్కొక్క వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుని గ్రౌండ్ వర్క్ అయితే చేసి స్టార్ట్ అవుతాము. వన్స్ మనం ఫుకెట్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక ఇమిగ్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే ఇమిగ్రేషన్కి చాలా పెద్ద క్యూ ఉంది. సో మనకి ఎక్స్ట్రా సర్వీస్ కూడా ఉంది. 500 bahts పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుందంట. మేమైతే ఆ సర్వీస్ తీసుకోలేదు. ఎంత క్యూ ఉన్నా కూడా ఇమిగ్రేషన్ మాది కూడా 45 minutesలోనే స్పీడ్గానే అయిపోయింది. ఇక్కడ మాకైతే ఇమిగ్రేషన్లో జస్ట్ పాస్పోర్ట్ అండ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. బట్ ఇది అందరికీ సేమ్ ఉంటుందని చెప్పలేము. సో బిఫోర్ అరైవల్ మీరైతే నేను చెప్పిన ఈ 3 మ్యాండేటరీ థింగ్స్ అనేవి మీ దగ్గర ఉంచుకోండి. సో ఫైనల్గా మాది ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. సో మేము ఎయిర్పోర్ట్ బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే మేము ప్లాన్ చేసుకున్న ఫస్ట్ ప్లేస్ అయితే మాయ్కోయ్ బీచ్. ఇది జస్ట్ ఎయిర్పోర్ట్ బిసైడే ఉంటుంది. అండ్ స్టే అయితే పటాంగ్ లో 2 days కి బుక్ చేసుకున్నాం ఆల్రెడీ. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకి మినీ బస్ అండ్ టాక్సీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మేము ప్లాన్ చేసుకున్న ప్రకారం ఫస్ట్ అయితే మాయ్కోయ్ బీచ్ కి వెళ్ళి అక్కడ నుంచి పతాంగ్ లో మేము స్టే కి బుక్ చేసుకున్న హోటల్ కి అయితే వెళ్ళేలాగా ప్లాన్ చేసాము. ఇలా మాకు 2,000 bahts అయితే తీసుకున్నారు. ఒక మినీ బస్ లాంటిది విత్ లగేజ్ అన్ని ఉన్నాయి కాబట్టి అండ్ 6 members. సో మినీ బస్ తీసుకున్నాము. మేము మాట్లాడుకున్న ప్రకారం మాయ్కోయ్ బీచ్లో ఒక 30 minutes వెయిట్ చేస్తారు అండ్ దెన్ అక్కడ నుంచి మళ్ళీ స్టేకి వెళ్ళిపోయేలాగా. ఇక్కడ మేము బుక్ చేసుకునే ముందు 1 kilometer వాక్ అయితే బయటికి వెళ్ళాలి టాక్సీస్ బుక్ చేసుకోవాలంటే అన్నారు. బట్ మేము బుక్ చేసేసుకున్నాక బయటికి వచ్చాక తెలిసింది 1 kilometer లేదు, ఒక 200-300 meters మనం బయటికి వచ్చేయచ్చు. మీరు థాయిలాండ్లో క్యాబ్స్ అవి బుక్ చేసుకోవడానికి బోల్ట్ యాప్ యూస్ చేయండి. అది చీప్ అండ్ బెస్ట్లో మనకి వస్తాయి. ఫస్ట్ అయితే మాయ్కోయ్ బీచ్కి వచ్చేసాము. ఇక్కడ ఆల్మోస్ట్ 1 PM అయ్యింది మేము వెళ్ళేటప్పటికి. సో ఫుల్ టెంపరేచర్ కూడా ఉంది. ఇక్కడ బిసైడ్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఫ్లైట్స్ అన్నీ కూడా రన్వే మనకి బీచ్ నుంచే వెళ్తాయి. ఇలా ఫ్లైట్ మన మీద నుంచి వెళ్తున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఈ మాయ్కోయ్ బీచ్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. బెస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ రావాలి అంటే ఎగ్జాక్ట్లీ ఫ్లైట్ ఏ ఏరియాలో వస్తుందో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి. అదే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. ఇక్కడ మనకి ఎవ్రీ 3-4 minutesకి ఫ్లైట్స్ వస్తూనే ఉన్నాయి. సో ఆ ప్లేస్కి వెళ్ళేటప్పటికి చాలా అలసిపోయాము. అండ్ దెన్ ఫొటోస్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంది.
వాళ్ళు ఇచ్చిన 30 మినిట్స్లో ఈ మైకో బీచ్ అయితే కవర్ చేసేసాము. అండ్ దెన్ వీ స్టార్టెడ్ టు పతాంగ్. మీరు థాయిలాండ్ ప్లాన్ చేసుకున్నప్పుడు కరెన్సీ కూడా థాయ్ బాట్స్ ఆర్ US డాలర్స్లో కన్వర్ట్ చేసుకుని రండి. ఇక్కడ మోస్ట్లీ మనకి క్యాషే తీసుకుంటున్నారు. ఇక్కడ అన్ని కూడా లోకల్ మార్కెట్స్, నైట్ మార్కెట్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు కార్డ్స్ అలాంటివి యాక్సెప్ట్ చేయట్లేదు, ఎక్కువ క్యాషే తీసుకుంటున్నారు. పతాంగ్లో మేము తీసుకున్న రిసార్ట్ అయితే పతాంగ్ బీచ్కి ఎగ్జాక్ట్లీ 800 మీటర్స్లో ఉంది. సో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. మేము స్టే ఉండే ప్లేస్లో మొత్తం అంతా కూడా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్లా అనిపించింది. బయటకు వచ్చిన వెంటనే అన్నీ కూడా థాయ్ మసాజెస్, అలాగే ఫుడ్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా బీచ్కి కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్. పతాంగ్ బీచ్లో ఆఫ్టర్నూన్ మార్నింగ్ టైంలో వెళ్ళినట్లయితే ఈ జెట్స్కి, పారాసైలింగ్, ఇంకా వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ సన్సెట్కి కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంటుందని విన్నాము. బట్ మేము ఆ టైంకి వెళ్ళడానికి అవ్వలేదు. మేము లంచ్ చేసి ఇవన్నీ చేసేటప్పటికి 5 అయిపోయింది. సో డే 1లో మేము మోస్ట్లీ ఈ నైట్ స్ట్రీట్ మార్కెట్, బాంగ్లా రోడ్ అంటే వాకింగ్ స్ట్రీట్, ఇంకా పతాంగ్ బీచ్ ఇవే చూసాము. మేమైతే డే 2లో పిపి ఐలాండ్ ప్లాన్ చేసుకున్నాము. సో నెక్స్ట్ డే పిపి ఐలాండ్ ట్రిప్ ఉంటుంది కాబట్టి ముందు రోజే టికెట్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. మనం పతాంగ్ బీచ్కి వెళ్ళే దారిలో చాలా ట్రావెల్ టూర్స్ వాళ్ళు ఈ ఐలాండ్ ట్రిప్ కోసం అని ప్యాకేజెస్ అన్ని చాలా ఉన్నాయి. సో మల్టిపుల్ ఆప్షన్స్ మీరు చెక్ చేసుకుని ఏ ఐలాండ్కి వెళ్ళాలనుకుంటున్నారో మీరు డిసైడ్ అయ్యి దాన్ని బట్టి ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి. పిపి ఐలాండ్, జేమ్స్ బాండ్ ఐలాండ్, సిమిలియన్ ఐలాండ్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏ ప్యాకేజ్ కావాలో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. థాయిలాండ్లో ఫుడ్ అయితే చాలా ఇబ్బంది అయింది అనుకోవచ్చు. ఇక్కడ 7-Eleven స్టోర్ మాత్రం ఒక లైఫ్ సేవియర్ అని చెప్పుకోవచ్చు. ఈ 7-Eleven స్టోర్ కూడా మనకి ఎవ్రీ 100 మీటర్స్కి 1 or 2 ఉంటున్నాయి. ఈ ఐలాండ్ వల్ల ఈ ఫుకెట్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయిపోయింది. సో మనకి బయట అన్నీ కూడా ఫుడ్, వాటర్, ఎవ్రీథింగ్ ప్రైసెస్ ఎక్కువగానే ఉన్నాయి. 7-Eleven స్టోర్లో అయితే మనకి అన్నీ రీజనబుల్గానే వస్తాయి. మేమైతే రూమ్ నుంచి బయటికి వచ్చాక అలాగే రూమ్కి మళ్ళీ వెళ్ళేటప్పుడు కంపల్సరీ విజిట్ చేసేవాళ్ళము. వాటర్ బాటిల్స్ అనేవి ఇక్కడే తీసుకున్నాము. 750 ml వాటర్ బాటిల్ కూడా బయట 20 బాట్స్ ఉన్నాయి. అంటే మన కరెన్సీలో 60 రూపీస్. ఫస్ట్ టైం ఒక రెస్టారెంట్కి వెళ్ళాక అర్థమైంది, రెస్టారెంట్ కన్నా బయట స్ట్రీట్ మార్కెట్స్లో ఫుడ్ అనేది చాలా చీప్ అని. సేమ్ ఐటమ్స్ మనకి తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తాయి. సో మోస్ట్లీ ప్రిఫర్ స్ట్రీట్ ఫుడ్ ఇన్ ఫుకెట్. అందరూ చెప్తున్నట్టుగా మ్యాంగో స్టిక్కీ రైస్, పాడ్ థాయ్ అనేది ఇక్కడ ఫేమస్. సో అవి అయితే ట్రై చేసాం ఫస్ట్ డే. మ్యాంగో స్టిక్కీ రైస్ అయితే బాగా అనిపించింది. బట్ 1 or 2 టైమ్స్ కన్నా ఎక్కువ తినలేం ఇది కూడా. అలాగే థాయిలాండ్ ఫుడ్ అంతా కూడా ఒక సెపరేట్ వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో మొత్తం 3 days ఐటినరీ టు ఫుకెట్ చూపిస్తాను. ఇక్కడ ఫుడ్ అయితే కొన్ని ఎక్స్ప్లోర్ చేసి తిన్నాము. అండ్ దెన్ రూమ్కి వెళ్ళి ఇంకా నైట్ స్ట్రీట్ మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే పిపి ఐలాండ్ ట్రిప్ కోసం కూడా మేము టికెట్స్ అన్నీ కొన్ని ఎక్స్ప్లోర్ చేసి బెస్ట్ ప్రైస్ వచ్చేలాగా తీసుకున్నాము. సో పిపి ఐలాండ్కి టికెట్ ప్రైస్ ఎంత పడింది, ఫుడ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా డే 2లో మాట్లాడుకుందాము. సో ఫైనల్గా పతాంగ్ బీచ్కి వెళ్ళి అక్కడ కొంచెంసేపు చిల్ అయ్యి ఇంకా నైట్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మేము బీచ్ దగ్గరలోనే తీసుకోవడం వల్ల మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్లా అనిపించింది స్టే దగ్గర. సో మోస్ట్లీ 2 AM 3 AM వరకు కూడా ఈ లైట్స్, ఈ వైబ్ అంతా కూడా ఇలాగే ఉంది. అండ్ రూమ్ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను కదా, మాకైతే మన కరెన్సీలో 3200 రూపీస్కి వచ్చింది 1 day. నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. పతాంగ్ బీచ్లో అయితే ఇలా ఫైర్ షోస్ అండ్ ఇంకా క్రౌడ్తో ఫుల్ క్రేజీ వైబ్స్ వచ్చాయి. వెల్కమ్ టు డే 2 ఇన్ పుకెట్. డే 2 మొత్తం ఆల్మోస్ట్ పిపి ఐలాండ్తోనే కవర్ అయిపోయింది. ఇక్కడ ఏ ఐలాండ్ కన్నా ప్యాకేజ్ బుక్ చేసుకున్నప్పుడు మనకి పికప్ నుంచి డ్రాపింగ్ వరకు అంతా వాళ్ళే చూసుకుంటారు. మేము స్టే చేసిన ప్లేస్కే మార్నింగ్ 7:30కి బస్ అనేది వచ్చేసింది. సో మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 6 వరకు బ్రేక్ఫాస్ట్, టిఫిన్, వాటర్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. అన్నీ కూడా ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయిపోతాయి. సో మేమైతే ఈ ప్యాకేజ్ 1300 థాయ్ బాట్స్ పర్ పర్సన్కి తీసుకున్నాము. టోటల్ ప్యాకేజ్ మన కరెన్సీలో 3800 రూపీస్. సో ఇది వర్తే అనిపించింది ఈవినింగ్ వచ్చేటప్పటికి. ఇలాంటి ప్యాకేజెస్ బుక్ చేసుకునేటప్పుడు క్లూక్ అనే యాప్ కూడా ఒకసారి ట్రై చేయండి. బయట స్టోర్స్ అండ్ అలాగే క్లూక్లో కంపేర్ చేసుకుని ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ బుక్ చేసుకోవడం బెటర్. సో మేమైతే మినీ బస్లో స్పీడ్ బోట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్కి అయితే తీసుకువెళ్ళారు. సో ఇక్కడ గ్రూప్ అందరికీ కూడా ట్యాగ్స్ ఇచ్చారు, అంటే ఐడెంటిఫై చేయడం కోసం. మాదైతే రెడ్ కలర్. సో ఈ ప్లేస్లో మనకి టిఫిన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లైట్గానే తినమని చెప్పారు, ఎందుకంటే సీ సిక్నెస్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫుడ్ లైట్గా తీసుకోవడమే బెటర్. ఇక్కడైతే మనకి 2 type ఆఫ్ జ్యూసెస్, బనానా, బ్రెడ్, సమ్ జామ్స్, బిస్కెట్స్, కాఫీ, టీ ఇలాంటివి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. బట్ మైల్డ్గానే తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు.
సో ఇక్కడ టిఫిన్ అయితే సింపుల్గా కంప్లీట్ చేసేసాము. అండ్ ఇంకా సీ సిక్నెస్ ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీడ్ బోట్లో జర్నీ చేసినప్పుడు మనకి వామిటింగ్ సెన్సేషన్స్ అవి ఉంటాయి కదా, సో దానికోసం ఈ పిల్స్ అయితే ఇస్తున్నారు. సో ఇది మేము టిఫిన్ చేశాక వేసేసుకున్నాము, బట్ మాకు వామిటింగ్ అలా ఏమి ఎవరికి కూడా రాలేదు. వన్స్ అందరి బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మనకి ఇక్కడ ట్రావెలింగ్ గైడ్ కూడా ఉంటారు. సో వాళ్ళు ముందే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పారు, ఏ ఐలాండ్స్కి వెళ్తున్నాము, వాళ్ళు అక్కడ తీసుకోవాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఇంకా కొన్ని ప్రికాషనరీ స్టెప్స్ ఎవ్రీథింగ్ మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ప్యాకేజ్లోనే మనకి స్నార్క్లింగ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. స్కూబా డైవింగ్కి అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాలి. ఈ ప్యాకేజ్లోనే మనకి డిఫరెంట్ ఐలాండ్స్ కూడా వెళ్తాము, లైక్ పీపీ వ్యూ పాయింట్, మంకీ బీచ్, మాయా బే, లో సమా బే, ఇలా కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేస్తారు. సో ఇలా అయితే స్పీడ్ బోట్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 45 to 50 మినిట్స్లో ఇంకొక ఐలాండ్కి రీచ్ అవుతాము. ఇలాంటి ఐలాండ్ ప్యాకేజెస్ ప్లాన్ చేసుకునేటప్పుడు మనకి ఎక్స్ట్రా ఒక అవుట్ఫిట్ కూడా తీసుకెళ్ళడం బెటర్. ఇక్కడ సీ వాటర్ అంతా కూడా బ్లూ షేడ్స్లో అదిరిపోతుంది వాటర్ అయితే. అండ్ ఇంకా కొన్ని ఐలాండ్స్లో క్లియర్ వాటర్ కూడా ఉంది. సో మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం వాటర్ ప్రూఫ్ ఫోన్ పౌచెస్ కూడా తీసుకువెళ్ళండి. లింక్స్ మీకు కావాలి అంటే అటాచ్ చేస్తాను డిస్క్రిప్షన్. స్నార్క్లింగ్ ఆ స్కూబా డ్రైవింగ్ చేసినప్పుడు ఈ ఫోన్ పౌచ్ వల్ల మనకి ఆ విజువల్స్ అంతా కూడా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని యాక్సెసరీస్ అన్ని మీరు ఆన్లైన్ లో ముందే తీసుకుని ఇక్కడ ట్రిప్ కి రావడం బెటర్. ఇక్కడ మనకి ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి, బట్ ప్రైసెస్ అనేవి టూ మచ్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ఐలాండ్కి వచ్చాము. ఇక్కడ ఒక 45 మినిట్స్ టైం ఇచ్చారు. సో వితిన్ 45 మినిట్స్లో మళ్ళీ మనం బోట్ దగ్గరికి వచ్చేయాలి. ఇక్కడ వాటర్ చూస్తున్నారా, బ్లూ షేడ్స్లో అదిరిపోయింది అండ్ క్లియర్ వాటర్. స్నార్క్లింగ్, స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఈ ఐలాండ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ టెంపరేచర్ కూడా టూ మచ్ హాట్ ఉంది. సో బెటర్ హ్యాట్స్ అండ్ సన్ గ్లాసెస్ క్యారీ చేయండి. ఇక్కడ ఒక ఐలాండ్లో ఆఫ్టర్నూన్ 1 అయింది. సో ఇక్కడ లంచ్ అందరికి ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. బఫెట్ వెజ్ అండ్ నాన్ వెజ్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడైతే 1.5 hour టైం ఇచ్చారు. మనం ఆ టైంలోనే లంచ్ చేసేసి ఇక్కడున్న వ్యూ పాయింట్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ బఫెట్లో చాలానే ఆప్షన్స్ ఇచ్చారు, ఫ్రూట్స్, సలాడ్స్ అండ్ ఇంకా పాడ్ థాయ్, నూడిల్స్, చికెన్ కర్రీ, వైట్ రైస్. ఇక్కడ సీ ఫుడ్ సూప్ అని వెరైటీగా ఉందని బౌల్లో వేసుకున్నాము, బట్ దాంట్లో షేప్స్ అండ్ ఆ స్మెల్ చూస్తే చాలా ఎంబారెసింగ్గా అనిపించింది. ఇంకా దాన్ని టేస్ట్ చేయలేదు అసలు. ఇక్కడ ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసి అండ్ ఇంకా ఇక్కడ వ్యూ పాయింట్స్ అయితే ఆ బ్లూ సీలో అదిరిపోయాయి. అండ్ ఇంకా ఇక్కడ ఫొటోస్ అండ్ కొంతసేపు చిల్ అయ్యాము అండ్ దెన్ అగైన్ స్టార్టెడ్ ద రైడ్. ఈ ఐలాండ్లో మనకి హాస్పిటల్ కూడా అవైలబుల్గా ఉంది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అండ్ ఈ ఐలాండ్ నుంచి వేరే ఐలాండ్కి వెళ్ళడానికి ఇంకొక 15 మినిట్స్లో మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ వైకింగ్ కేవ్ అని ఒక లాంగ్ టైల్ బోట్లో సెపరేట్గా తీసుకువెళ్తున్నారు, దానికి ఎక్స్ట్రా 400 బాత్స్. ఇలా లాంగ్ టైల్ బోట్లో ఫొటోస్ తీయించుకోవడానికి ఇంకా వ్యూ పాయింట్ అయితే క్రేజీ ఉంటుంది. సో ఇలా ట్రై చేయడానికి ఎక్స్ట్రాగా పే చేసి వెళ్ళాలి. ఫుకెట్లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటో తెలుసా, క్లియర్ వాటర్ బీచెస్ అండ్ బ్రెత్ టేకింగ్ సీనిక్ వ్యూ పాయింట్స్. వాటర్ అయితే ఐ కాంట్ ఎక్స్ప్రెస్, బ్లూ, టర్కాయిజ్, ఎమరల్డ్ గ్రీన్ షేడ్స్లో మిక్స్ అయ్యి ఓషన్ అంతా ఒక న్యాచురల్ పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. మేము ఇదంతా ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఫుల్ సన్నీ టైంలో. సో ఈ సన్నీ డేలో వాటర్ ట్రాన్స్పరెన్సీ ఇంకా క్లియర్గా ఉంది, దట్ యూ కెన్ లిటరల్లీ సీ ద సీ ఫ్లోర్ ఈవెన్ ఫ్రమ్ ద బీచ్.
ఇలా బోట్ రైడ్ చూస్తుంటే సరౌండింగ్స్ అంతా కూడా ఆ క్లిఫ్స్, మౌంటైన్స్, ఆ గ్రీన్ ఐలాండ్స్ కాంబినేషన్ అయితే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లాగే ఉంది. డ్రోన్ షాట్స్కి అయితే పర్ఫెక్ట్ లొకేషన్స్ ఇవి, బట్ ఎలో చేయట్లేదు అనుకుంటే ఇక్కడ. ఇలా ఇంకొక ఐలాండ్కి వెళ్ళే దారిలో ఇక్కడ బ్యాంబూ ఐలాండ్ అని ఉంది. అంటే ఈ మౌంటైన్స్ మధ్యలో బ్యాంబూస్ కూడా ఉన్నాయి. ఈ ఐలాండ్ నియర్ బై ప్లేసెస్లో స్విమ్మింగ్ ఆర్ స్నార్క్లింగ్కి బెస్ట్ ప్లేస్ అంట. బ్యాంబూ ఐలాండ్ దగ్గర స్విమ్మింగ్కి అయితే 20 minutes టైం ఇచ్చారు. నాకైతే స్విమ్మింగ్ రాదు, అండ్ ఈవెన్ జాకెట్స్ ఉన్నా కూడా ఇలా సీ మధ్యలో వదిలేసేటప్పటికి చాలా భయం వేసింది. ఫస్ట్ కొంచెం సేపు అయితే ఆ థ్రెడ్తోనే పట్టుకుని స్విమ్ చేశాను. అండ్ దాని వాటర్ ఎక్స్పీరియన్స్ అయితే అబ్బా క్రేజీ ఉందండి రియల్లీ. ఫస్ట్ ఎంత టెన్షన్ పడ్డానో అంత ఎంజాయ్ చేశాను ఫుల్గా. సో ఇక్కడ మనకి ఫైనల్గా స్విమ్మింగ్కి ఇచ్చిన టైం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టు మాయా బే బీచ్. మాయా బే బీచ్ గురించి చెప్పాలంటే ఫుకెట్ ట్రిప్లో మోస్ట్ ఐకానిక్ అండ్ డ్రీమ్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఈ మాయా బే బీచ్ ఓల్డ్లోనే ఫేమస్ అంట. హాలీవుడ్ మూవీస్ లైక్ ద జేమ్స్ బాండ్, ద బీచ్ షూటింగ్ ఇక్కడే జరిగాయి. ఇక్కడికి బోట్స్ అయితే డైరెక్ట్ వెళ్ళవు. ఒక స్టాప్లో మనకి డ్రాప్ చేసేసి అక్కడి నుంచి ఒక 3 to 4 minutes వాక్ అయితే ఉంటుంది ఆ సీనరీకి వ్యూ చూడాలి అంటే. ఇక్కడ చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉందో, మీరు అన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు. ఆ లైటింగ్కి మిర్రర్ లాగా కనిపిస్తుంది. ఈ మాయా బే బీచ్ని ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్ చూడాలి అంటే ఒక 3 to 4 minutes వాక్ అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ వ్యూ చూస్తే మీరు మాత్రం వావ్ అనాల్సిందే. ఒక పోస్ట్ కార్డ్ సీన్ లాగా అయితే అనిపించింది నాకు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి థాయిలాండ్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఇంప్లిమెంట్ చేసింది. ఎస్పెషల్లీ ఈ మాయా బే బీచ్లో స్విమ్మింగ్ అనేది రిస్ట్రిక్టెడ్ అండ్ బోట్స్ కూడా డైరెక్ట్కి రావు. సో ఈ రూల్స్ అయితే స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నారు. అండ్ ఇంకా క్లియర్ వాటర్, మనం ఇక్కడ డ్రోన్స్ అలాంటివి వేయడానికి కూడా పాసిబిలిటీ లేదు. అండ్ ఈ ప్లేస్లో వాటర్లోకి కూడా వెళ్ళడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే బేబీ షార్క్స్ అండ్ ఇంకా కోరల్స్ ఎక్కువ ఉండే ప్లేస్ ఇది. సో ఇది జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి, ఆ ప్లేస్ని చూడడానికి, ఎంజాయ్ చేయడానికి మాత్రమే. ఈ బీచ్ దగ్గరే మీకు బ్యాక్ సైడ్ చూస్తున్నారా, ఆ క్లిఫ్స్ దగ్గర కొంచెం క్రౌడ్ కనిపిస్తుంది. సో ఆ క్రౌడ్ దగ్గరే స్నార్క్లింగ్ చేయొచ్చు మనం. ఈ మాయా బే బీచ్ చూసేసిన తర్వాత బోట్లో మళ్ళీ ఆ క్లిఫ్స్ దగ్గరికి తీసుకువెళ్లారు. ఇది స్నార్క్లింగ్ టైం. వీఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ స్నార్క్లింగ్. దిస్ ఈస్ డూయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం స్నార్క్లింగ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ ప్రాసెస్ అంతా సెట్ అవ్వడానికి కొంచెం టైమే పట్టింది. వన్స్ ఆ వ్యూ చూసాక ఐ హ్యావ్ నో వర్డ్స్. ఆ స్నార్కిల్ మాస్క్ పెట్టుకుని సీలో చూసిన మూమెంట్, ఇట్ ఫీల్స్ లైక్ రియల్లీ ఎంటరింగ్ ఇన్ టు అనదర్ వరల్డ్. వాటర్ క్లారిటీ ఎంత క్లియర్గా ఉంది అంటే ప్రతిదీ చాలా విజిబుల్గా ఉంది. కలర్ఫుల్ ఫిషెస్ గ్రూప్గా మన ముందే స్విమ్ చేస్తూ ఉంటాయి. ఎల్లో, ఆరెంజ్, బ్లూ షేడ్స్లో ఒక న్యాచురల్ ఆక్వేరియం లాగా కనిపించింది. స్విమ్మింగ్ రాకపోయిన వాళ్ళు కూడా ఈ లైఫ్ జాకెట్ ఉంటుంది కాబట్టి వాటర్ మీద ఫ్లోట్ చేస్తూనే మనం ఈ ఓషన్ అంతా కూడా లోపల చూడొచ్చు. ఈ ట్రిప్లో మాత్రం నాకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఫస్ట్ టైం బాలి వెళ్ళినప్పుడు కూడా స్కూబా డైవింగ్ మా కజిన్స్ అందరూ వెళ్ళారు, బట్ నాకు వాటర్ కొంచెం భయం వేసి నేను వెళ్ళలేదు. బట్ ఈసారి అట్లీస్ట్ స్నార్క్లింగ్తో చాలా బాగా అనిపించింది. ఇలా డే 2లో ఈవినింగ్ 6 వరకు పిపి ఐలాండ్లో ఫుల్ ఎంజాయ్ చేసాము. మనకి బోట్లోనే వాటర్, కూల్ డ్రింక్స్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా ఫ్రూట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మళ్ళీ 40 minutes బోట్ ట్రిప్లో బ్యాక్ అయితే వచ్చేసాము. అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ రూమ్స్. అండ్ ఫైనల్లీ రూమ్కి వెళ్ళి మళ్ళీ 1 hourలో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసాము. నైట్ మార్కెట్స్ ఎక్స్ప్లోర్
ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. ఫుకెట్లో నైట్ లైఫ్లో మీ షాపింగ్ అండ్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఈ మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ చిలువా మార్కెట్, కథా నైట్ మార్కెట్ అండ్ ఫుకెట్ ఓల్డ్ టౌన్ మార్కెట్. ఇవి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ నియర్ బై ప్లేసెస్లో. ఈ ప్లేసెస్ అన్నీ కూడా మేమున్న స్టే నుంచి 2 to 2.5 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ ఫుకెట్లో కొన్ని ట్యాక్సీస్ మంచి కలర్ఫుల్గా కలర్ లైట్స్తో భలే ఉన్నాయి. సో మేము వెళ్ళే ఆ డిస్టెన్స్లో ఇలా కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేసుకున్నాము. ఈ కలర్ఫుల్ టాక్సీస్తో టూరిస్ట్స్ అయితే అట్రాక్ట్ అవ్వాల్సిందే అండ్ ఇంకా వైబ్ కూడా మస్తు ఉంది. ఓల్డ్ టౌన్ ఫుకెట్ నైట్ మార్కెట్లో అయితే మీకు ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. సీ ఫుడ్లో దొరకని వెరైటీ అంటూ ఉండదు. ఇక్కడ ఫుడ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఇది అస్సలు మిస్ అవ్వద్దు, ఓల్డ్ టౌన్ ఫుకెట్ నైట్ మార్కెట్. అండ్ ఇంకా ఇక్కడ నియర్ బై చిలువా మార్కెట్, కటా నైట్ మార్కెట్లో కూడా మీరు షాపింగ్కి బెస్ట్ ప్లేసెస్ ఇవి. చెప్పాను కదా, ఫుడ్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో మనం ప్లాన్ చేసుకుందాము. అండ్ మేమేం వెరైటీస్ ట్రై చేసామో అన్నీ కూడా ఆ వీడియోలో చూసేద్దాం. ఇలా మా డే 2 అయితే కంప్లీట్ చేసేసాము. మొత్తం ఫిఫీ ఐలాండ్ అండ్ నైట్ మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేసి డే 2 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. హలో వన్స్ అగైన్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఇన్ ఫుకెట్. డే 3లో మాకు ఎక్కువ టైం లేదు. సో ఈ మార్నింగ్ టైంలో మేము కవర్ చేయాలనుకున్న ప్లేస్ ఓల్డ్ టౌన్ ఫుకెట్. పతాంగ్ మేమున్న ప్లేస్ నుంచి ఫుకెట్ ఓల్డ్ టౌన్కి వెళ్ళాలంటే ఒక 45 మినిట్స్ పడుతుంది. ఎందుకు టైం లేదు అంటున్నానంటే మేము థర్డ్ డే ఈవినింగ్కి ఫుకెట్ నుంచి బ్యాంకాక్కి స్టార్ట్ అయిపోతున్నాము. ఫుకెట్ నుంచి బ్యాంకాక్కి ఎయిదర్ బస్ ఆర్ ఫ్లైట్ జర్నీలో వెళ్ళొచ్చు. ఫ్లైట్ జర్నీ అయితే అరౌండ్ 8,000 రూపీస్ మన కరెన్సీలో, అలాగే బస్ అయితే 2,500 రూపీస్. సో మేమైతే బస్ చూస్ చేసుకున్నాము. ఫుకెట్ టు బ్యాంకాక్ ఒక 12 hours జర్నీ అయితే ఉంటుంది. సో మేము 5కి అలా స్టార్ట్ అయ్యాము, ఎర్లీ మార్నింగ్ 5కి రీచ్ అయిపోయేలాగా. ఇక్కడ ఓల్డ్ టౌన్కి వెళ్ళక ముందు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని బయటకు వచ్చాము. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఏది కూడా మనం తినేలా లేవు. శాండ్విచ్ ఆప్షన్ ఉంది కానీ బట్ ఫస్ట్ 2 days అది తిని బోర్ కొట్టేసింది. సో సంథింగ్ డిఫరెంట్గా చూద్దామని చెప్పి ఇక్కడ ఒక ఆమ్లెట్ రైస్ స్టోర్ కనిపించింది. సో ఇక్కడ ఆమ్లెట్ రైస్ మనకి ప్లేట్ వచ్చి 50 Thai bahts, అంటే మన కరెన్సీలో అరౌండ్ 140 రూపీస్. వైట్ రైస్ ఒక బౌల్లో వేస్తారు అండ్ ఒక 3 eggs కలిపి ఒక ఆమ్లెట్ వేసి మనకి వెజ్జీస్తో ఇస్తారు. అక్కడ ఉన్న అన్ని వాటిల్లో ఇది కొంచెం బెస్ట్ అనిపించింది. సో ఇలా మేము 3 అయితే ఆర్డర్ చేసి తినేసాము. అండ్ ఇంకా ఓల్డ్ టౌన్కి స్టార్ట్ అవ్వాలి కదా, సో బ్రేక్ఫాస్ట్ అయితే మస్ట్ నీడెడ్. ఇక్కడ ఆమ్లెట్స్ కూడా హాఫ్ కుక్డే, నాట్ ఫుల్లీ కుక్ చేయట్లేదు. సో టేస్ట్ కూడా బాగానే ఉంది, పర్వాలేదు. మార్నింగ్ టిఫిన్కే రైస్ ఏం తింటామని చెప్పి ఇద్దరికి కలిపి ఒక బౌల్ ఆర్డర్ చేసాము. సో అది సరిపోయింది, మోస్ట్ సఫిషియంట్. ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి మేము 9కి అలా ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. బోల్ట్ యూస్ చేసుకోండి, మీకు బోల్ట్లో కొంచెం చీప్గా వస్తాయి. మేమైతే బోల్ట్ యాప్ యూస్ చేసి 6 members ఉన్నాం కాబట్టి ఎక్సెల్ ఆర్ మినీ వ్యాన్ బుక్ చేసుకునే వాళ్ళము. ఫుకెట్ నుంచి ఓల్డ్ టౌన్కి వెళ్ళడానికి మాకు 300 bahts తీసుకున్నాము. ఓల్డ్ టౌన్ ఫుకెట్కి వెళ్ళాలి అనుకుంటే మీరు మార్నింగ్సే వెళ్ళండి. 10కి అలా స్టార్ట్ అయితే మీరు ఆ ప్లేస్కి ఎగ్జాక్ట్ 10:30, 11 కల్లా ఉండొచ్చు. సో మీకు క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఫుకెట్ అంటే మనకి బీచెస్ అండ్ ఐలాండ్సే కాదు, ఇఫ్ యూ వాంట్ టు సీ కల్చర్, హిస్టరీ, కలర్ఫుల్ స్ట్రీట్స్ అండ్ ఎస్థెటిక్ కేవ్స్, ఈ ప్లేస్ అనేది మస్ట్ విజిట్. తెలుసా, ఓల్డ్ ఫుకెట్ టౌన్ హిస్టరీ ఆల్మోస్ట్ 100 years పైనుంచే ఉంది. మైనింగ్ బిజినెస్ టైంలో చైనీస్ అండ్ పోర్చుగీస్ ట్రేడర్స్ ఇక్కడ సెటిల్ అయ్యారంట. అందుకే ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా యూనిక్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా సైన్ ఆఫ్ పోర్చుగీస్ స్టైల్ బిల్డింగ్స్ అని అంటారు. ఇక్కడ ఏ కార్నర్లో చూసినా అన్నీ కూడా కలర్ఫుల్ ప్యాస్టల్ హౌసెస్, వుడెన్ విండోస్, వింటేజ్ డోర్స్తో మనం వాకింగ్ చేస్తూ ఉంటే ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా మ్యూజియం లాగా మార్చేస్తాయి మనల్ని. ఇక్కడ కనుక మనం వాకింగ్ చేస్తూ ఉంటే ఎవ్రీ కార్నర్ ఒక ఫోటో స్పాట్ లాగే ఉంటుంది. సో మీరు మార్నింగ్ టైంలోనే వెళ్ళండి, క్రౌడ్ తక్కువ ఉంటుంది. మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అన్ని హే మ్యాంగో స్టోర్ అనేది చాలా ఫేమస్ అని చెప్పారు, బట్ మేము వెళ్ళిన టైంలో ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. మేబీ ఆఫ్టర్నూన్ నుంచి ఓపెన్ చేస్తారనుకుంటా. ఈ స్ట్రీట్స్లోనే మనకి స్మాల్ బొటిక్స్ నుంచి కొన్ని హ్యాండ్మేడ్ ఐటమ్స్, అలాగే లోకల్ ఆర్ట్ స్టోర్స్ చాలా ఉంటాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ లైట్స్లో స్ట్రీట్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఫోటోగ్రఫీ లవర్స్కి అయితే ఇది ఒక బ్యూటిఫుల్ ప్యారడైజ్ అనే చెప్పొచ్చు. ఇక్కడ మెయిన్గా అట్రాక్ట్ చేసేవి వింటేజ్ థీమ్ కేవ్స్ అండ్ ఫ్లోరల్ డెకరేషన్స్,
సమ్ కాజీ ఇంటీరియర్స్, ఇవన్నీ కూడా మంచి స్పాట్స్ ఫర్ ఫొటోస్. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా బ్రైట్ ఎల్లో, పింక్, బ్లూ, గ్రీన్ కలర్ బిల్డింగ్స్ మొత్తం ఇన్స్టాగ్రామ్ ఎస్థెటిక్ వైబ్స్ క్రియేట్ చేస్తుంటాయి. ఫోటో లవర్స్కి బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. మేమైతే ఇక్కడ చాలానే ఫొటోస్ తీసుకున్నాము, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ మీరు ట్రై చేయాలి అనుకుంటే థాయ్ మిల్క్ టీ అండ్ హే మ్యాంగోలో మ్యాంగో డిజర్ట్ ట్రై చేయండి. బై ద వే, ఈ ఓల్డ్ ఫుకెట్ టౌన్కి ఎంట్రీ టికెట్ ఏమీ లేదు, మీరు ఫ్రీగానే వెళ్ళి చూసి రావచ్చు. ఈ ఓల్డ్ ఫుకెట్ టౌన్లోనే ఆల్మోస్ట్ 12 అయిపోయింది. సో మేము 12కి రూమ్స్ చెక్అవుట్ కూడా చేసేయాలి, అందుకంటే మేము బ్యాంకాక్కి ట్రావెల్ అవుతున్నాము బస్లో. ఈ బస్ టికెట్స్ కూడా మనం క్లూక్ యాప్ ఆర్ డైరెక్ట్ బస్ స్టేషన్కి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ ఫుకెట్లో బస్ స్టేషన్కి వచ్చి టికెట్స్ బుక్ చేసుకున్నాము. పర్ హెడ్ 2400 రూపీస్ పడింది మన కరెన్సీలో. బస్ టైం ఇంకా ఉంది కాబట్టి ఇంకొక 1 అవర్ మాకు టైం ఉంది. సో ఈ 1 అవర్లో మేమైతే థాయ్ మసాజ్ చేయించుకున్నాము, ఫుట్ మసాజ్. మీరు కనుక థాయిలాండ్ విజిట్ చేస్తే మాత్రం ఈ థాయ్ మసాజ్ అస్సలు మిస్ అవ్వద్దు. సో కంప్లీట్లీ 1 అవర్ థాయ్ మసాజ్ చేయించుకుని ఫుల్ రిలాక్స్ అయ్యాము. అండ్ దెన్ బస్ స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము, మళ్ళీ ట్యాక్సీ బుక్ చేసుకుని. సో ఇక్కడ బస్ స్టాండ్లో మాకు బస్ అనేది 5కి స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. బస్ టికెట్ ప్రైస్లోనే మనకి డిన్నర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అండ్ వాటర్ బాటిల్, 2 టైప్ ఆఫ్ స్నాక్స్ ప్యాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 12 అవర్స్ జర్నీ టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే మీరు ప్రైస్ ఓకే అనుకున్న ఫ్లైట్కి ప్రిఫర్ చేయండి. మిడ్నైట్ 1కి బ్యాంకాక్ వెళ్ళే వేలో ఒక బస్ స్టేషన్లో ఫుడ్ కోసం అని ఆపారు. ఈ బస్ స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది. మేబీ బ్యాంకాక్ వెళ్ళే వాళ్ళు బస్సెస్ అన్నీ కూడా ఇక్కడే స్టాప్ అనుకుంటా. అందరికీ కూడా ఇక్కడ టికెట్ చూపిస్తే కూపన్స్ ఇస్తున్నారు. ఆ కూపన్స్ పర్ హెడ్ పర్ మీల్ అనమాట. ఈ కూపన్ యూజ్ చేసి ఇక్కడున్న ఫుడ్ స్టాల్స్లో ఏదైనా ఫుడ్ పర్ హెడ్ తీసుకోవచ్చు. ఈ ఫుడ్ చూస్తే అన్నీ మనం తినేవి లేవు. మేమైతే ఎక్కడైనా ఫ్రైడ్ రైస్ దొరుకుతుందామా అని చూసాము. మిడ్నైట్ 1కి స్టాప్ ఇచ్చారు. సో అంత ఆకలి కూడా లేదు. సో ఏదో తినాలని చెప్పి కొంచెం తినేసాము. ఇక్కడ ఫుడ్ స్టాల్స్తో పాటు కూపన్స్లో ఇక్కడ సలాడ్స్ కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. ఆ సలాడ్స్లో ఏమున్నాయో చూసారా, చాలా వెరైటీగా ఉన్నాయి. అన్నీ కూడా పచ్చివి పెట్టేశారు. వంకాయలు, క్యాబేజ్, బీన్స్, లెమన్ అండ్ ఇంకా చిన్న చిన్న వంకాయలు, అవి ఎలా తింటారో నాకు తెలీదు. అండ్ ఇంకా బనానా బెస్ట్ అనిపించింది వీటిలో. ఇక్కడ 20 మినిట్స్ బ్రేక్ ఇచ్చారు. సో ఇక్కడ డిన్నర్ చేసి మళ్ళీ బస్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 5:30 కల్లా బ్యాంకాక్ రీచ్ అయిపోయాము. బ్యాంకాక్లో స్టే కూడా మేము ఫుకెట్లో ఉన్నప్పుడే ఒక 2 డేస్కి బుక్ చేసేసుకున్నాము. దిందియాంగ్లో బ్యాంకాక్ సెంటర్ ఆఫ్ ద బ్యాంకాక్ అనమాట. అంటే అక్కడ కొన్ని టూరిజం ప్లేసెస్కి నియర్ బై ఉన్నాయి. ఫుకెట్తో కంపేర్ చేసుకుంటే బ్యాంకాక్లో స్టే అనేవి కొంచెం ప్రైసెస్ తక్కువ ఉన్నాయి, విత్ గుడ్ అంబియన్స్ అండ్ చాలా బాగున్నాయి నీట్గా. మాది మొత్తం కంప్లీట్లీ 1 వీక్ ట్రిప్, 3 డేస్ ఫుకెట్ అండ్ 3 డేస్ బ్యాంకాక్ ప్లాన్ చేసుకున్నాము. మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్ళినప్పుడు మీరే సొంతంగా కూడా వెళ్ళొచ్చు. అలా కాకుండా 1 or 2 పీపుల్ వెళ్ళినప్పుడు గో ఫర్ ప్యాకేజ్. సో ఫ్రెండ్స్, ఇది మన కంప్లీట్ ఫుకెట్ 3 డేస్ జర్నీ. మీరు కనుక ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఫుకెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ట్రిప్స్ అంటే జస్ట్ ప్లేసెస్ చూడడమే కాదు, మెమరీస్ని క్రియేట్ కూడా చేసుకోవాలి. అలాగే న్యూ కల్చర్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం అండ్ లైఫ్లో కొంచెం పాజ్ తీసుకుని ఎంజాయ్ చేయాలి. మీకు కనుక అప్కమింగ్ థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ ఉంటే కనుక ఈ వీడియో మొత్తం కంప్లీట్ గైడ్ మీకు ట్రిప్ ప్లానింగ్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో బ్యాంకాక్లో 3 డేస్ ఐటినరీ, అలాగే ఫుడ్ మార్కెట్స్ ఎక్కడెక్కడ బాగున్నాయి, షాపింగ్ చీప్ అండ్ బెస్ట్గా ఎక్కడ తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా వీడియోస్లో చూపిస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో వెంటనే లైక్ చేయండి. మీ ఫేవరెట్ ఫుకెట్ ప్లేస్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. కీప్ ట్రావెలింగ్.